హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. మా ఇంటి నుంచి అంటే బొంగుళూరు విలేజ్ నుంచి బయలుదేరి హాస్పిటల్కి అయితే నేను మెడిసిన్స్ తెచ్చుకోవడానికి డాక్టర్కి రిపోర్ట్స్ చూపించడానికి బయలుదేరి వెళ్తున్నాను. ఈ మధ్యంతా హెల్త్ బాగుండట్లేదని చెప్పాను కదా. ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చిన వర్టిగో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. బుర్ర తిరగడం, లేచినా కూర్చున్నా చేసిన తర్వాత కాలు వేలు మాట బొటన వేలు చాలా వాచిపోయి ఎర్రగా అయిపోయి 2-3 months బ్యాక్ అలాగే అయింది. మళ్ళీ ఇప్పుడు వస్తే కాలు తీసి కాలు పెట్టలేకపోయాను. అప్పుడు డాక్టర్కి చూపిస్తే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. సరే, ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపించి మెడిసిన్స్ ఇస్తారు కదా అని మొత్తానికి మా ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్ జిఎస్ఐ అండి, బండ్లగూడ జీపీఆర్ఐ క్వార్టర్స్లో మాకు సిజిహెచ్ఎస్ ఉంది హాస్పిటల్. ఎవ్రీ 3 monthsకి అక్కడ మేము చెకప్ చేయించుకొని వస్తే మెడిసిన్స్ మాకు 3 months ఫ్రీగా మెడిసిన్స్ అయితే ఇస్తారు. సరే అని మొత్తం మా వారు నన్ను అయితే తీసుకొచ్చారు. కాలు అసలు కింద పెట్టలేని పరిస్థితి మాట. సరే, వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుందాం అంటే అపాయింట్మెంట్స్ ఇన్నాళ్ళు ఏంటంటే వెయిట్ చేయవలసి వచ్చేది. ఇప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసేయచ్చు. ఇది చాలా సులువైపోయింది మాకు. ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచి 7 కల్లా బయలుదేరి డాక్టర్ దగ్గరికి వచ్చి 1 గంట అయిపోయేది. ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, అప్పుడు తర్వాత ఇండెంట్ పెడితే మళ్ళీ మన్నాడు కాక మన్నాడు రావాలన్నమాట. అలాగా 3 monthsకి 2 times తిరిగితే మాకు ఇదండి సిజిహెచ్ఎస్ హాస్పిటల్ బండ్లగూడ జిఎస్ఐలో మాకు ప్రతి 3 నెలలకి ఇక్కడ మేము మెడిసిన్స్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గర అయితే మనకి వీడియో తీయడానికి ఎలా లేదు. ఆయన దగ్గర చూపించుకొని వచ్చి ఆ రిపోర్ట్స్ని బట్టి ఆయన మెడిసిన్ రాసి ఇచ్చారు. యూరిక్ యాసిడ్ అయితే 6 ఉండాలి లేడీస్కి, కానీ నాకు 10.4 ఉందండి, అందుకు ఎక్కువ ఉందన్నారు. క్రియాటిన్ అది నార్మల్గానే ఉంది. మొత్తం ప్రోటీన్ ఫుడ్ అంతా ఆపేయమన్నారు 1 month. చాలా డైట్ కంట్రోల్ చేసుకోవాలనేసి చెప్పారు. అలాగైతే పర్వాలేదు అన్నట్టు నేనైతే సరే అనేసి ఇంకా ఇదంతా హాస్పిటల్ మీకు ఒకసారి ఫోటో, చాలా గ్రీనరీ అండి, చాలా బాగుంటుంది హాస్పిటల్ అయితే చూడ్డానికి ఏముంది రండి. ప్రతి 3 months దీని మొహం చూడవలసిందే, మేము మెడిసిన్స్ తెచ్చుకోవాల్సిందే. అలా అని బయట కొన్నాం అనుకోండి 10,000 అవుతుంది ఇద్దరికి కలిపి అని. కష్టమైనా సరే పొద్దుట 6:30-7 అయ్యేసరికి ఇప్పుడు ఏంటంటే ఆ బాధ లేదు. వాళ్ళు 9:30-10:30 మనం అడిగే టైంకి వాళ్ళు మనకి అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం టైం అడ్జస్ట్ చేసుకొని రావచ్చు. ఎప్పుడైతే మా వారు మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మెల్లిగా నిన్న కూర్చున్న దాన్ని లేచి మెల్లి నడుచుకుంటూ వచ్చి కారు అయితే ఎక్కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకంటే ఇంకా నేను మా ఇంటికి వెళ్లకుండా మా బాబు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే కొంపల్లిలో ఉన్నాడు కదా, అక్కడ ఒకదానివి చేసుకోలేవు ఆ కాలు పట్టి దాన్ని బట్టి అనేసి వచ్చేయమంటే కొడుకు కోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మెడిసిన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అదేంటంటే 1 monthకే రాశారు. మళ్ళీ 1 month తర్వాత యూరిక్ యాసిడ్ అవి టెస్టులు చేయించుకోవాలి, అలాగే షుగర్ టెస్టులు, మొత్తం అన్ని టెస్టులు రాశారు. అన్ని బాడీ చెకప్ మొత్తం అయిన తర్వాత అప్పుడు 3 monthsకి రాసిస్తానని చెప్పారు డాక్టర్. ఇప్పుడైతే మేము మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాం అన్నమాట హాస్పిటల్ నుంచి. చాలా బాగుంటుందండి, గ్రీనరీ అయితే ఫుల్ ఉంటుంది అసలు ఇక్కడ. ఇన్నాళ్ళు దిల్షునగర్లో ఉండేది, అప్పుడైతే చాలా ఈజీ అయిపోయేది మాకు. ఇప్పుడు ఈ మూల పెట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది. 2 times అయితే తిరగాలి. మేము ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం మధ్య బొంగుళూరు అనే విలేజ్లో ఉంటాం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బండ్లగూడ జిఎస్ఐ అంటే చూస్తూ రావాలి. ఈ డాక్టర్ చూపించుకొని మధ్యలో మనం టిఫిన్ చేసి, ఎందుకంటే వచ్చేయమన్నది కానీ మా అమ్మాయి కోడలు టిఫిన్కి కానీ లేట్ అయిపోతుంది, మేము ఇంత దూరం మళ్ళీ వినాలి. మళ్ళీ మేమేంటంటే అవుటర్ ఎక్కి మా ఇంటి దాకా మళ్ళీ వెనక్కి వెళ్ళి అవుటర్ ఎక్కి సిటీలోంచి వెళ్ళాలి అంటే కొంపల్లి చాలా టైం తీసుకుంటుంది, ఆఫీసుల టైము ఎంత సాటర్డే అయినా సరే. అందుకే ఏంటంటే మళ్ళీ బ్యాక్ అయిపోయాం మేము. మా అబ్బాయి ఇంటికి అయితే వచ్చాం. దారిలో అన్ని పళ్ళు అవన్నీ స్వీట్స్ పళ్ళు అన్నీ కొనుక్కొని మొత్తానికి కొంపల్లి అయితే మా అబ్బాయి ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు ఏంటంటే ఇంక వచ్చే వారం కదా ఈ ఆషాఢ మాసం, ఆయన మర్చిపోయి పొద్దుటి లేవకుండానే గోరింట, మా ఇంట్లో 2 చెట్లు ఉన్నాయని కోసేశారు. ఎందుకంటే నువ్వు ఎలాగా రుబ్బలేవు చేయలేవు, అక్కడ కోడలు చేస్తుంది అన్నట్టు. మా వారి గోరింట చూస్తే పిచ్చి మాట పెట్టుకుంటారు, ఆయన కూడా ఒక 4-5 వేళ్ళు. అందుకు చచ్చినట్టు వచ్చి కూర్చొని కాలు నొప్పి అయినా సరే కాలు జాపుకొని చక్కగా గోరింటంతా దూచి మా కోడలికి మొత్తం అంతా ఇచ్చాను. తను కూడా లాస్ట్లో నాకు హెల్ప్ చేసింది. అదంతా రుబ్బి
మొత్తం మొట్టమొదటి మా చిన్న మనవాడైతే పెట్టించుకున్నాడు. ఎప్పుడు గోరింట పెట్టించుకోడు, ఆ వాసన పడదు. మరి వాడు ఏమనుకున్నాడో టెంప్ట్ అయ్యాడు. మొత్తం అవన్నీ చూసి 2 చేతులకు పెట్టించుకొని ఒక్క అరగంట కూడా ఉంచలేదండి. ఈవేళ పొద్దుట అంటాడు, ఏంటో చెయ్యి అంతా వాసన వస్తుంది తింటుంటే, ఆ గోరింట తీసేయండి చేతిలోంచి అంటాడు. ఎలా తీస్తాం? నేను ముందే చెప్పారు, వాళ్ళ అమ్మ చెప్పింది, చేతులు వేళ్ళకి పెట్టించుకోకు, చిన్న చందమామ పెట్టించుకో అంటే, లేదు మా అమ్మ పెట్టని కూర్చొని ఈరోజు ఆ చేతి నుంచి అంతా మొత్తం గోరింట తీయమంటాడు. ఎలా తీస్తాం? మొత్తం గోరింట ఏంటంటే ఆషాఢం చాలా బాగా పండుతుంది. ఇప్పుడు కూడా బాగానే పండింది, కానీ ఆషాఢంలో పండిన ఆ ఎరుపు వేరేగా ఉంటుంది, మంచి ఎరుపు వస్తుంది. మొత్తం మా అబ్బాయి ఒక చిటికెన వేలు, ఒక చందమామ, పెద్ద మనవాడు అలాగే, చిన్నవాడు 2 చేతులకి, మావారు నేను పెట్టుకున్నాం. ఇది ఆఖరిలో మీకు ఫోటో పెట్టాను. ఇవి అయితే మొత్తానికి దూచి మా కోడలు చక్కగా అంతా కూడా రుబ్బిన తర్వాత మనవడికి అంతా పెట్టిన తర్వాత తను ఏంటంటే ఒక రైస్లా చేసి క్యాప్సికమును కార్న్తో మసాలా కర్రీ చేసింది లంచ్ కని. ఇవన్నీ అయ్యి శుభ్రంగా మా మనవడికి కూడా రుబ్బిన తర్వాత మనవడికి కూడా 2 చేతులకి పెట్టిన తర్వాత అప్పుడు నేనైతే లంచ్ తీసుకుని ఇదండి ఈరోజైతే నా వీడియో. అదేం చూశారు కదా, సెంటెడ్ రైస్లో చేసి క్యాప్సికమ్ కర్రీ చేసింది పాపం లంచ్ కని. ఇదేంటంటే నేను వాడికి ముందు పెట్టేసి వస్తానమ్మా, ప్రాణం తినేస్తున్నాడు పెట్టేయమని అని. అది వాడు వేళ్ళు సమంగా ఉంచడు, వేళ్ళు ముడుస్తాడు, దీనికి అంటిస్తాడు, దానికి అంటిస్తాడు. గోడలకు అంటించుకునైనా ఒప్పుకోరు, మళ్ళీ కలర్లు అయిపోతాయని చెప్పి మెల్లిగా వాడిని ఇచ్చేసి సరదాగా ఈరోజైతే ఏదో మొత్తానికైతే నా ఒంటి పరిస్థితి ఇలా ఉంది. ప్రస్తుతానికైతే కొంచెం వర్టిగో అయితే ఒక పిసర్ కంట్రోల్లోకి వచ్చింది, దానికి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నేను మళ్ళీ హోమియోపతి కూడా తీసుకుంటున్నాను. అక్కడ మాకు దిల్షునగర్లో ఉన్నారు హోమియోపతి డాక్టర్ పవార్ అని, ఆయన దగ్గర నుంచి మా అబ్బాయి మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హెల్త్ అయితే పర్వాలేదు, నెక్స్ట్ మంత్ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో. ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు నిన్నటి శనివారం అయితే చూపిస్తున్నాను. రైస్ తింటూ ఫోటో మా మనవడు తీసాడు. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త అంశంతో మీ ముందుకి.